ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మహబూబ్ నగర్ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ రాఘవరాజు భట్ కోరారు. రేపు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలోని సంగీత నృత్య కళాశాల నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ తీయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్లు సమావేశం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి స్వాతంత్ర సమరయోధులు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం మిత్రా న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణతో ఆయన మాట్లాడుతూ తాను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్లు, ముఖ్యంగా రాష్ట్రపతి అవార్డు సైతం అందుకున్నానని ఆయన తెలిపారు. హర్ ఘర్ తిరంగా అనే ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా మహబూబ్ నగర్ సంగీత నృత్య కళాశాల నుండి మహబూబ్ నగర్ పట్టణం వీధుల గుండుగా తెలంగాణ చౌరస్తా వరకు ఒక జులూస్ అంటే ఒక ర్యాలీగా తీసి కొన్ని రకాల కల్చరల్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవరాజు భట్ చెబుతున్నారు. అసలు యాక్చువల్గా ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నారు, మహబూబ్ నగర్లోనే ప్రత్యేకంగా చేయడానికి గల కారణాలు అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ప్రేక్షకులకు తెలియ ప్రయత్నం చేయకండి. ఇది నా పేరు రాఘవరాజ్ భట్. నేను ఇక్కడ ఒక సంగీత నృత్య కళాశాలలో పనిచేస్తున్నాను కాబట్టి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారు ఇది నాకు చెప్పడం జరిగింది. ఇది హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటికి జెండా అన్న ఓ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర సంగీత నాటక అకాడమీ వారు చెప్పడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఉన్నాను, పనిచేస్తున్నాను కాబట్టి హైదరాబాద్లో ఎందుకు చేయడం, ఎందుకు మహబూబ్ నగర్లో చేయొద్దు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ మా కళాశాల నుంచి కల్చరల్గా ఒక చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ అందరూ దీంట్లో పాల్గొనవచ్చు. దీంట్లో ప్రత్యేకంగా అనేవాళ్ళు లేదు, ఇదంతా మనది, ఇది దేశభక్తిది కాబట్టి అందరూ ఏకంగా ఒక చోట వచ్చి అక్కడి నుంచి కల్చరల్ ద్వారా మేము వాక్ చేసుకుంటూ మేము ఈ రెడ్ క్రాస్ సెంటర్ వరకు వస్తాం. రేపు మధ్యాహ్నం వచ్చి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫస్ట్ లైటింగ్ ది ల్యాంప్, ప్రేయర్ సాంగ్, నేషనల్ సాంగ్, తర్వాత ప్యాట్రియాటిక్ సాంగ్, దేశభక్తి గేయాలు ఇక్కడ మహబూబ్ నగర్ పిల్లలకి పాడేవాళ్ళు, మ్యూజిషియన్స్ కానీ వాయించేవాళ్ళు, వాళ్ళు ఏ విధంగానన్నా వాళ్ళ నేషనల్లో దేశభక్తి చూపించవచ్చు వాడు. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ మహబూబ్ నగర్కి చెందిన వాళ్ళు ఉంటే మాకు మంచిది. ఇంకా పాత వాళ్ళ గురించి వ్యాసం చెప్పడం, ఒక 10 నిమిషాలు వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళు ఏ విధంగా స్వాతంత్రం కొరకు పోరాడినరో దాని గురించి వాళ్ళు విస్తారంగా చెప్తే అది బాగుంటుంది. అది తెలుగు, మన భాషల్లోనే తెలుగులోనే చెప్తే అది బాగుంటుందని నా అభిప్రాయం. ఇదంతా అలాగే ఒక సెల్ఫీ పాయింట్ ఇక్కడ వెనకాల జెండా ఫ్లాగ్తో ప్రతి వాళ్ళు అక్కడ సెల్ఫీ తీసుకొని వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు సెల్ఫీలో వేయచ్చు. తర్వాత ఈ వీడియోస్, ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపడం జరుగుతుంది. దీని తర్వాత కల్చరల్ ప్రోగ్రాము, మ్యూజిక్, డాన్స్లు, జానపద నృత్యాలు కూడా ఉంటాయి దీంట్లో భాగంగా. అందరూ పాల్గొని దాని తర్వాత మేము మామూలుగా మాకు తోచినట్టుగా మేము పెద్దవాళ్ళని సత్కరించి దాంతోపాటు ఒక స్నాక్స్ కూడా మేము పిల్లలకి ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రామ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇండియా వైజ్ కావచ్చు, మీరు ఏ రాష్ట్రాల్లో ఏమైనా కార్యక్రమాలు చేశారా? నేను దేశభక్తి కాకుండా నేను కల్చరల్గా నేను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్గా చాలా కంట్రీస్ కూడా వెళ్ళాను. నేను చదువుకున్నదంతా ఢిల్లీ. నేను జానపదం ఒక కుటుంబంలో పుట్టినవాడిని. జానపద నృత్యాలు, ఆదివాసి నృత్యాల కుటుంబాల్లో పుట్టినవాడిని. మా నాన్నగారు జానపద కళాబ్రహ్మ డాక్టర్ గోపాలరాజ్ భట్ గారు. నేను నా గురువులు పండిత్ బిర్జు మహారాజ్ గారు శిష్యుడిని. నేను ఆయన దగ్గర 15 ఏళ్ళు ఢిల్లీలో నేర్చుకున్నవాడిని. వేరే కంట్రీస్లో కూడా నేను కల్చరల్ అంబాసిడర్గా సింగపూర్, మాస్కోలో కూడా పనిచేశాను. ఎన్నో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కోరియోగ్రఫీస్ కానీ నేర్పించడం కానీ, నేను స్వయంగా డాన్స్ చేయడం కానీ ఎన్నో చేయడం జరిగింది. మీరు సంగీత కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నారు, మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఏ కాలేజీలో చదువుకున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్లో ముందు చదువుకున్నాను. నేను డాన్స్ చదువుకున్నాను, ఒక రకంగా పెయింటింగ్ కూడా చదివాను ఇక్కడ. తర్వాత మళ్ళీ ఢిల్లీ నా ఎడ్యుకేషన్ అంతా కథక్ కేంద్ర, అక్కడ ఢిల్లీలో కథక్ డాన్స్ చదవడం జరిగింది. అక్కడ నేర్చుకొని అక్కడే పనిచేసి
దాని తర్వాత నేను హైదరాబాద్కు రావడం జరిగింది. విదేశాల్లో కూడా పనిచేశాను, మళ్ళీ హైదరాబాద్కు వచ్చాను. మీరు మీ జర్నీలో, ఈ సంగీత కళాశాలకు సంబంధించిన జర్నీలో, మీ ఎడ్యుకేషన్ జర్నీలో మీరు రాష్ట్రం నుంచి కావచ్చు, అంటే స్టేట్గా, ఇంటర్నేషనల్, నేషనల్ ఏమైనా అవార్డ్స్ ఏమైనా సాధించారా? అయ్యో, స్టేట్గా కూడా చాలా అవార్డ్స్, ప్రతి ముఖ్యమంత్రుల దగ్గర నేను ఎన్టీ రామారావు దగ్గర నుంచి అవార్డ్స్ తీసుకున్నాను. ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు, జయపాల్ రెడ్డి గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఎక్స్ సీఎం చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా అందరి దగ్గర స్టేట్ అవార్డ్స్ తీసుకున్నాను. మళ్ళీ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తోటి తీసుకున్నాను. తర్వాత దేబుప్రసాద్ గారి అవార్డు ఒరిస్సా, మళ్ళీ రీసెంట్లీ ఇప్పుడు అనౌన్స్ చేశారు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కాళిదాస్ సన్మాన్ కూడా, తులసీదాస్ సన్మానం కూడా అనౌన్స్ చేశారు. అది వచ్చే నెలలో ఇవ్వబోతున్నారు. మీరు ఫ్యూచర్లో ఏదైతే సంగీత నృత్య కళాశాల పిల్లలకు చదువుకోవడానికి, అంటే మీరు వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు ఫ్యూచర్లో? అంటే ఈ మన సంగీతం గురించి కానీ, నృత్యాలకు సంబంధించి కానీ ఫ్యూచర్లో వాళ్ళు వీటిపైన ఏ విధంగా డిపెండ్ కావాలి, ఎట్లా మన కల్చర్ను, మన ప్రాచీన కల్చర్ కావచ్చు, ఏ విధంగా డెవలప్ చేయాలని మీ కాన్సెప్ట్ ఉంది? ఇప్పుడు అట్లా అంటే, ఇప్పుడు పిల్లల ఇంట్రెస్ట్ని బట్టే ఏదైనా ముందుకెళ్ళాలి. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ని బట్టి నేను ముందుకెళ్ళినా నాకు అది అవకాశాలు ఎన్ని దొరుకుతాయో అది మన చేతుల్లో ఉండదు. అది కష్టపడడం మొదలు నేర్చుకోవాలి. అది జానపదం కానివ్వండి, వేరేది పెయింటింగ్ కానివ్వండి, శాస్త్రీయ నృత్యం కానీ, సంగీతం కానీ, ఫస్ట్ కష్టపడాలి. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఇవాళ రేపు, కానీ దేని కొరకు పిల్లల భవిష్యత్తు రేపు చాలా బాగుంటుంది. సంగీతంలో కానీ, నృత్యంలో వాళ్ళు చేస్తే, ఇప్పుడైతే ఎడ్యుకేషన్లో కూడా డిగ్రీస్, డిప్లొమాస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మన స్టేట్ కాకుండా ఇంకో స్టేట్కి వెళ్ళొచ్చు, బయటికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్కాలర్షిప్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కల్చరల్గా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే దానికి కష్టపడే వాళ్ళు ఉంటే మన పిల్లలకు చాలా భవిష్యత్తు ఉంది. మన దగ్గర తెలంగాణలో టాలెంట్ పిల్లలు ఉన్నారు. ధైర్యం చేయాలి, చేస్తే తప్పకుండా గెలుస్తారు. ఇప్పుడు గతంలో ప్రాచీన కాలంలో కూడా ఎన్నో రకాల, అంటే అప్పటి సంగీతము ఇప్పుడు సంగీతానికి ఎంతో తేడా ఉంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు గతంలో ఉన్న సంగీతము, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఇటువంటి వారు ఎంతో వాళ్ళ గాతంతో ఎన్నో రకాల పాటలు పాడడం కానీ, ఈరోజు కంప్యూటర్ యుగం కావచ్చు, ఎన్నో రకాల మార్పులు వచ్చినాయి సంగీతంలో. ఈ మార్పులకు మనము సాంప్రదాయ నృత్యాలకు ఫ్యూచర్లో ఏ విధంగా గుర్తింపు ఉంటుంది అనుకుంటున్నాను? ఇది దేనిది దానిదే గుర్తింపు. ఎందుకంటే ఇది నేను ఒక బాధ్యతగా ఉన్నవాడిని నేను. కాబట్టి శాస్త్రీయ నృత్యమైనా, సంగీతమైనా అది వేరే, లైట్ మ్యూజిక్ పాడడం వేరే, సినిమాల్లో పాడడం వేరే. లైట్ మ్యూజిక్ ఇంకా అది ఎవరు ఏ ట్రైనింగ్ ఎలా పోతుందో వాళ్ళు ఆ విధంగానే దాని ఫోకస్ ఉంటుంది పిల్లలకి. వాళ్ళు సినిమాలో పాడాలి అంటే మరి ఆ లైట్ మ్యూజిక్, ఆ ట్రాక్ వేరే ఉంటుంది. శాస్త్రీయంగా పోవాలి, నేను నేర్చుకోవాలంటే ఎప్పుడు సంగీతం కానీ, నృత్యం కానీ ఇది అయిపోయింది అన్నది ఉండదు. ముగింపు అనేది ఉండదు. అది ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే మేము నేర్చుకోలేము, మా గురువుల నుంచి వినలేదు. అట్లా నేను ఎలా చెప్పగలుగుతుంది దాన్ని? తీర్పు చెప్పలేదు దానికి. కళకి ఎప్పుడు తీర్పు ఉండదు, చేస్తూనే పోవాలి, నిరంతరం దారాలి. ప్రస్తుతం మీరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారా? నేను ఇంకా పనిచేస్తున్నాను. ఎక్కడెక్కడ పనిచేసినారు ఇంతవరకు? నేను ఢిల్లీలో పనిచేసిన. ఎన్ని సంవత్సరాలు చేసినారు ఢిల్లీలో? నేను స్టూడెంట్గా నేను 5 years ఢిల్లీలో పనిచేశాను. మళ్ళీ మ్యూజిక్ కాలేజ్లో లెక్చరర్గా చేశాను హైదరాబాద్లో. మళ్ళీ ప్రిన్సిపల్గా కూడా చేశాను హైదరాబాద్ త్యాగరాజ సంగీత నృత్య కళాశాలలో. నేను అడిషనల్గా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ కూడా పనిచేస్తున్నాను మహబూబ్ నగర్ సంగీత నృత్య కళాశాల. ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా మీరు ఎన్నో రకాల ప్రోగ్రామ్ చేసామంటున్నారు. తర్వాత అంబాసిడర్గా కూడా పనిచేసినారు. ఎక్కడెక్కడ చేసినారు? నేను ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ విదేశాల్లో కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పోయిన ప్రోగ్రామ్స్, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, అవన్నీ నేను చాలా కంట్రీస్ పోయాను. తర్వాత ఒక టీచర్గా నేను నేర్పించడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సింగపూర్లో నేర్పించాను. తర్వాత మాస్కోలో కూడా నేను అక్కడ నేర్పించడం, పర్ఫామ్ చేయడం. పిల్లలు ఎంతోమంది రష్యన్స్ కూడా అక్కడ నా శిష్యులు ఉన్నారు అక్కడ.
ఇది మహబూబ్నగర్లో రేపు నిర్వహించబోతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, ఇందులో స్వాతంత్ర సమర యోధులతో పాటు మరికొంతమంది కూడా ముఖ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్నగర్.